Elite Group vari Ixora 2, 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU Hyderabad. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. గత నెలలో మండల పరిషత్కి సంబంధించి మండల అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించడానికి ఎలక్షన్ సంఘం ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వడం, అప్పుడు 2 రోజులు ఆ ఎన్నికలు నిర్వహించబడకుండా పోస్ట్పోన్ అయినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఈరోజు మరలా రేపు 19వ తేదీ ఎన్నికల నిర్వహణకి ఎలక్షన్ కమిషన్ డేట్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంలో గతంలో మీ అందరికీ కూడా తెలుసు, కొంతమంది ఎంపీటీసీలు ఆ రోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు తెలియజేయడం జరిగింది. మరలా ఈరోజు ఇన్ఛార్జి మండల పరిషత్ అధ్యక్షులు సుంక నాగేశ్వరరావు గారు ఆధ్వర్యంలో మరొక 2 ఎంపీటీసీలు, ఉనికిలి గ్రామానికి చెందినటువంటి ఎంపీటీసీ ముదునూరి దుర్గా భవానీ గారు, అదేవిధంగా పాలూరు గ్రామానికి చెందినటువంటి ఎంపీటీసీ శరకడం రామలింగ విష్ణుమూర్తి గారు, వీరి ముగ్గురు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతూ కూటమికి మద్దతు తెలియజేస్తున్నారు. అలాగే గతంలో ఉన్నటువంటి 7 మంది ఎంపీటీసీలతో కలిపి ఈ ముగ్గురు కలిపి 10 మంది ఎంపీటీసీల బలం ఈరోజు కూటమికి ఉన్నదని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇందులో ఈడూరు ఎంపీటీసీగా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఎంపీపీ గారు శంకర్ నాగేశ్వరరావు గారు, అలాగే అత్తిలి 2 కోసంపూడి గీతారత్నం గారు జనసేన పార్టీ నుంచి, అత్తిలి 3 బుద్దాల రాంబాబు గారు జనసేన పార్టీ నుంచి, అత్తిలి 4 కొనగల్ల విజయ నిర్మల గారు టీడీపీ పార్టీ నుంచి, వల్లిపాడు ప్రగట్ నాగేశ్వరరావు గారు టీడీపీ పార్టీ నుంచి, అదేవిధంగా ఈరోజు కొత్తగా జాయిన్ అవుతున్నటువంటి పాలూరు ఎంపీటీసీ గారు విష్ణుమూర్తి గారు, అలాగే గతంలో కూటమిలో జాయిన్ అయినటువంటి స్కిన్నరపురం ఎంపీటీసీ గారు పూరాకుల లక్ష్మి గారు, తిరుపతిపురం ఎంపీటీసీ, అదేవిధంగా అత్తిలి మండల ఎక్స్ ఎంపీపీ మక్కా సూర్యరావు గారు, ఈరోజు ఉనికిల నుంచి దుర్గా భవానీ గారు, వరదాలపాలెం నుంచి గతంలోనే మద్దతు తెలియజేసినటువంటి గుండెమోగుల శ్రీనివాస్ గారు, ఈ 10 మంది కూటమికి మద్దతుగా నిలిచి రేపు మండల పరిషత్ ఎన్నికల్లో వీరందరూ కూడా మద్దతు తెలియజేయడానికి ముందుకు రావడం చాలా సంతోషం. వారందరికీ కూడా అభినందన చేస్తున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల కానీ, అదేవిధంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎంపీటీసీలని ఒక ఉత్సవ విగ్రహాల మాదిరిగా చేసి వారికి నిధులు లేకుండా 4 సంవత్సరాలు కాలం గడిపినటువంటి పరిస్థితి. అప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఎంపీటీసీలకి కనీసం గౌరవం కూడా ఇవ్వకుండా, కనీసం వీళ్ళకి రావాల్సినటువంటి గౌరవ వేతనాన్ని కూడా ఆ రోజు ప్రభుత్వం చెల్లించకుండా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితిని చూసాం. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధాలుగాను కూడా గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి. అభినందన తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ మీ అందరికీ కూడా ఒకసారి పరిశీలన చేస్తాను. ఎంపీటీసీ 10 మందిని కూడా ఈడూరు నుంచి శంక ఎక్స్ ఎంపీపీ గారు, ఇన్ఛార్జ్ ఎంపీపీ గారు శంకర్ నాగేశ్వరరావు గారు, కొనగల్ల విజయ నిర్మల గారు టీడీపీ, ప్రగట్ నాగేశ్వరరావు గారు టీడీపీ, అలాగే పాలూరు ఎంపీటీసీ గారు రామలింగ విష్ణుమూర్తి గారు, అలాగే స్కిన్నరపురం ఎంపీటీసీ గారు కోరాకుల లక్ష్మి గారు, తిరుపతిపురం ఎంపీటీసీ గారు మక్కా సూర్యారావు గారు, ఉనికిల ఎంపీటీసీ గారు శ్రీమతి ముదునూరి దుర్గా భవానీ గారు, వరదాలపాలెం ఎంపీటీసీ గారు గుండెమోగుల శ్రీనివాస్ గారు. సో ఈ విధంగా 10 మంది
సంతోషం. మన జిల్లా పార్టీ అధ్యక్షులు రామరాజు గారు నాగేశ్వరరావు గారికి, వీడూరు ఎంపీటీసీ ఇన్ఛార్జ్ ఎంపీపీ నాగేశ్వరరావు గారికి, అలాగే పాలూరు ఎంపీటీసీ విష్ణుమూర్తి గారికి, అలాగే ఉనికిల ఎంపీటీసీ దుర్గా భవానీ గారికి వారి పార్టీలోకి ఆహ్వానిస్తూ వారి కండువాలు వేయడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ మరొక విషయం కూడా తెలియజేస్తున్నాను. ఈ గ్రామాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఈరోజు వచ్చి ఎంపీటీసీలు మద్దతును కూడా వారు కూడా స్వాగతిస్తూ వారందరూ కూడా వీరిని గతంలో వేరే పార్టీల్లో పనిచేసి రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి స్వాగతించి ప్రతి ఒక్కరు కూడా దానికి మద్దతు తెలియజేయడం జరిగింది. ఈడూరు నుంచి మాకు జయరాజు గారు ఉన్నారు. ఇక్కడే కూడా జయరాజు గారు కూడా ఆయన మద్దతు తెలియజేశారు. అలాగే పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు మనకి 3 ఉన్నాయి కాబట్టి, అలాగే పాలూరు నుంచి ధనరాజు గారు ఉన్నారు. అలాగే స్కిన్నర్పురం నుంచి గనిశెట్టి శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీ, అలాగే తిరుపతిపురం నుంచి కూడా మక్కా సూర్యరావు గారు గతంలోనే ఎన్నికల ముందే పార్టీలో చేరారు. ఉనికిల నుంచి దుర్గా భవానీ గారు చేరటం పట్ల ఉనికిల పార్టీ అధ్యక్షులు చేకూరు శ్రీనివాస్ గారు, అలాగే వరదాలపాలెం నుంచి గుడిమోగుల శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు. దానికి సంబంధించి బాబ్జీ గారు, అలాగే తాతాజీ గారు ఇద్దరు కూడా ఈరోజు ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం ఆమోదంతో వీరందరూ కూడా మద్దతు తెలియజేయడానికి ముందుకు రావడాన్ని ఈరోజు స్వాగతిస్తున్నాం. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రామరాజు గారిని ఈరోజు నాగేశ్వరరావు గారికి కానీ, దుర్గా భవానీ గారికి, అలాగే విష్ణుమూర్తి గారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.